నిజానికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజలకు, ఒక్కసారి పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు. నేను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫీసుల్లో ఉండే ఆఫీసర్లకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు పక్కనే ఉన్నారు, తెలంగాణ భవన్ పక్కనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నారు. మీకు అద్దాల భవంతి, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఫెసిలిటీస్ కేసీఆర్ గారు మీకు ఇచ్చింది. పారదర్శకంగా మీరే రాసుకున్నారు మీ వెబ్సైట్లో, అన్బయాస్డ్ అని చెప్పి, అన్బయాస్డ్, ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ అన్నారు. ప్లీజ్ ట్రై టు బీ అన్బయాస్డ్, ప్లీజ్ ట్రై టు బీ ట్రాన్స్పరెంట్, ప్లీజ్ ట్రై టు బీ ఎఫిషియెంట్ ఇన్ కంట్రోలింగ్ కరప్షన్, ఇన్ కంట్రోలింగ్ డిజిటల్ ఫ్రాడ్స్. ఇలా మీరు నిజంగా ఎక్కడ సైబర్ పెట్రోలింగ్ చేయాలి నేను చెప్తా వినండి. మీరు సైబర్ పెట్రోలింగ్ చేయాల్సింది సెక్రటరియట్లో చేయండి. ఓపెన్ చెప్తున్నా, సెక్రటరియట్లో చేయండి. తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది. సెక్రటరియట్లో అన్ని హెచ్ఓడీలకు ఈ ఆఫీస్ అని ఒక పోర్టల్ ఉంటుంది. ప్రతి ఫైల్ కూడా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మూవ్మెంట్ జరుగుతుంది. ప్రతి ఫైల్ కూడా ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి, తర్వాత అసిస్టెంట్ సెక్రటరీకి పోతుంది, అసిస్టెంట్ సెక్రటరీ నుంచి డిప్యూటీ సెక్రటరీ పోతుంది, అడిషనల్ సెక్రటరీ పోతుంది, హెచ్ఓడికి పోతుంది, ప్రిన్సిపల్ సెక్రటరీకి పోతుంది, ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోతుంది, తర్వాత మినిస్టర్కి పోతుంది. అదే ధరణి పోర్టల్లో అయితే ఎంఆర్ఓ నుంచి మొదలవుతుంది, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓకి వస్తుంది, ఆర్డీఓ నుంచి కలెక్టర్కి వస్తుంది, కలెక్టర్ నుంచి సీసీఎల్ఏకి వస్తుంది. మీరు ఆ పోర్టల్ మీకు దమ్ముంటే, మీ సైబర్ సెక్యూరిటీ వర్క్ నిజంగా దమ్ముంటే మీరు దాంట్లోకి వెళ్ళండి. గో టు ఈ ఆఫీస్ అండ్ దెన్ స్టార్ట్ పోలీసింగ్. దెన్ యూ అండర్స్టాండ్ వేర్ ద కరప్షన్ ఇస్. మేము చెప్తాం ఎక్కడుందో కరప్షన్. ఐ హ్యావ్ ఎవిడెన్స్. యూ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ ఎవిడెన్స్ వేర్ ఫైల్స్ ఆర్ బీయింగ్ స్టాప్. ఎక్కడ ఫైల్స్ ఆపుతున్నారు, సీనియర్ సిటిజన్స్ అని చూడకుండా, పేద రైతులను చూడకుండా. ఎంఆర్ఓ క్లియర్ చేస్తే డిజిటల్ సిగ్నేచర్తో, ఆర్టీఓ క్లియర్ చేస్తే డిజిటల్ సిగ్నేచర్తో, కలెక్టర్ క్లియర్ చేసి ప్రొసీడింగ్స్ ఇస్తే డిజిటల్ సిగ్నేచర్తో. ఆఫ్టర్ దట్ ఇట్ కమ్స్ టు సీసీఎల్ఏ. సీసీఎల్ఏలో కనీసం అంటే 1 సంవత్సరం పాటు ఫైల్స్ వెయిటింగ్ ఉన్నాయి. మరి ఎక్కడ పోయింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో? ఎక్కడ మీరు తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడుతూ ఉన్నారు?